మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఏకశిలా వెంచర్ వివాదంలో చిక్కుకుంది. కొన్నాళ్లుగా ఏకశిలా ప్లాట్ ఓనర్ యజమానులు ఏకశిలా భూములు కొనుగోలు చేసిన రియల్టర్ వెంకటేష్ మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ఈ వ్యవహారంపై పరస్పరం పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై స్పందించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఇవాళ ప్లాట్ యజమానుల తరపున ఏకశిలా వెంచర్కు వెళ్లనున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని ఏకశిలా వెంచర్ వివాదంలో చిక్కుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యు. భోగి మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ మండలంలో ఉన్న ఏకశిలా వెంచర్ గడిచిన కొద్ది రోజుల నుంచి వివాదం కొనసాగుతుంది. ప్రస్తుతం మనము ఏకశిలా వెంచర్ వద్ద ఉన్నాము. ఏకశిలా వెంచర్ లోని ఇది బాబానగర్ అంటారు, నారపల్లి ప్రాంతంలోకి వస్తుంది. సో ఇటు ఏకశిలా ఓనర్స్ కి అలాగే ఇక్కడ రియల్టర్ ఎవరైతే ఈ భూములు కొనుగోలు చేసిన రియల్టర్ వెంకటేష్ ఇద్దరి మధ్యలో కూడా వివాదం కొనసాగుతుంది. ప్రస్తుతం మనము ఏకశిలా వెంచర్ లో ఉన్నాం. ఇదంతా కూడా సర్వే నెంబర్ 739 నుండి 749 వరకు కూడా ఈ వెంచర్ ఉంది. ఈ వెంచర్ లో నిన్న ఉధృత పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. కొన్నాళ్లుగా ఏకశిలా ఫ్లాట్ ఓనర్స్ యజమానులకు అలాగే ఈ భూములు కొనుగోలు చేసిన రియల్టర్ వెంకటేష్ మధ్య వివాదాలు ఉన్నాయి. సో గతంలోనూ కూడా యజమానులు తమకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఏకశిలా వెంచర్స్ ఓనర్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. పోలీసులకు కూడా పోచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సో ఈ రోజు మరికొద్ది సేపట్లో ఫ్లాట్ యజమానుల తరఫున ఇక్కడికి చేరుకోబోతున్నారు ఈటల రాజేందర్, మల్కాజ్గిరి ఎంపీ. ఏకశిలా వెంచర్స్ రానుండడంతో పోలీసులు ముందస్తు చర్యల భాగంగా కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఫ్లాట్ యజమానులు భూమి కొనుగోలు చేసిన తర్వాత రియల్ వెంకటేశ్వర్ మధ్య కూడా పరస్పరం వివాదం చోటు చేసుకుంది. ఏకశిలా వెంచర్ లో ప్రస్తుతం అయితే పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. ఏకశిలా వెంచర్ లో సర్వే కోసం వచ్చిన అధికారులకు అలాగే ఇక్కడ ప్లాట్ యజమానులకు కూడా నిన్న గొడవ చోటు చేసుకుంది. నిన్న ఉధృత పరిస్థితి కూడా చోటు చేసుకుంది. సో యజమానులు ఆందోళన దిగడంతో నిన్న సర్వే ల్యాండ్ అధికారులు కూడా వెనుదిరిగారు. సో వెంకటేష్ అనే రియల్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అధికారుల అండదండలతో భూమిని ఆక్రమించుకుంటున్నారని చెప్పి ఇక్కడ ఉన్న ఏకశిలా వెంచర్ యజమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా వివాదం చోటు చేసుకుంది. ఇక ఏకశిలా వెంచర్ అగ్రికల్చర్ ల్యాండ్ కాదని కూడా ఇది రెసిడెన్షియల్ ల్యాండ్ అని కూడా బాధితులు చెప్తున్నారు. సో ఏకశిలా వెంచర్ లో సర్వే కోసం వచ్చిన అధికారులు ఇక్కడ ఫ్లాట్ యజమానుల మధ్య అడ్డుకోవడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. సో ప్రస్తుతం ఈ వెంచర్ లో కూడా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యలో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో ఏకశిలా వెంచర్ యజమానులు మాట్లాడేందుకు అలాగే ఇక్కడ సంప్రదింపులు జరిపేందుకు కూడా మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ రాబోతున్నారు. సో ముందస్తు చర్యల భాగంగా కూడా పోలీసులు ఈ వెంచర్ లో పికెట్ ఏర్పాటు చేశారు. సో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేష్ కొంతమంది అధికారులతో కుమ్మక్కై తమ ల్యాండ్ ను లాక్కుంటున్నారు. ఇదంతా కూడా వ్యవసాయం సంబంధించిన భూమి కాదు, ఇది తమ భూమి అంటూ కూడా ఏకశిలా వెంచర్ ల్యాండ్ ఓనర్స్ కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ల్యాండ్ వద్ద కూడా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ రాబోతున్నారు. భోగి.